నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్ర అమాయక ప్రజలకు నా నివాళి. ఎందుకంటే తెలంగాణలో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో దానికన్నా 10 రెట్లు అక్రమాలు ఆంధ్రాలో జరుగుతున్నాయి అని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ ఎందుకు పెంచాను అంటే, అభివృద్ధి పేరుతో ఆంధ్రాను 50 సంవత్సరాలు వెనక నెట్టే, అంటే అన్ఇంటెన్షనల్ ప్రయత్నం జరుగుతుంది. అంటే ఇప్పుడు జరిగే పరిణామాలు అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నట్టున్నా, అది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శక్తిని 50 సంవత్సరాలు వెనుక నెట్టే అన్ఇంటెన్షనల్ ప్రయత్నం ఇప్పుడు జరుగుతూనే ఉంది. అందుకోసం నేను ఆంధ్రాపై ఫోకస్ పెంచాను. నేను టోటల్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను, మీకు నచ్చినా నచ్చకపోయినా. నేను గత కొన్నేళ్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై స్పష్టమైన వైఖరి నాది తెలియజేశాను. అది నిజం అవుతుందా లేదా అనేది మీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు హైదరాబాదు శకం ముగిసింది. హైదరాబాదు బతికే ఉంది, ఊపిరి పీల్చుకుంటుంది. అంటే అది ప్రస్తుతం జనరల్ వార్డులో ఉంది. అయితే హైదరాబాద్ లాంటి మహానగరం అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించిన ఒక నగరం ఇలా 9 ఏళ్లలో చితకనబడడం మనం కళ్ళారా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం తప్పు జరుగుతుంది? ప్రాబ్లం ఏమంటే, ప్రజలు లేని, ఎంప్లాయ్మెంట్ లేని, ఇండస్ట్రీస్ లేని, కనీసం వచ్చిపోయే సౌకర్యాలు లేని, మామూలు ఛత్తీస్గఢ్లో ఉన్నంత రోడ్లు కూడా సరిగ్గా లేని ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో 5,000 ఎకరాల ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమా? ఒకవైపు భోగాపురం ఎయిర్పోర్టు, అది దాని పూర్తి అవుతుందా కాదా, చేసిన లాభమా నష్టమా అది పక్కన పెడితే, ఎందుకంటే అది ఇర్రెలవెంట్. వైజాగ్ విజయనగరం మధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి ఎవరిని ఉద్ధరించడానికి అనే ప్రశ్నకు వాళ్ళ దగ్గర జవాబు లేదు. అదీ కాకుండా వైజాగ్ ఎయిర్పోర్టు అది నేవీ పాలైపోయింది, వాళ్ళ అనుసారంగా అది నడుస్తుంది, అది పక్కన పెడదాం. మరి అదీ కాకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అయితే రీసెంట్గా హైకోర్టు కూడా మీరు ఆల్రెడీ కట్టిన చిన్న ఎయిర్పోర్ట్లకు భూసేకరణ చేసినప్పుడు వాళ్లకు అందవలసిన పరిహారం అందలేదు అని వ్యాఖ్యానించింది హైకోర్టు. అంటే అవన్నీ పక్కన పెట్టి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో అమరావతికి లేదా ఆంధ్రప్రదేశ్కి అవసరమా? ఈ టాపిక్ మనం మాట్లాడుకుందాం. అసలు హైదరాబాదు
పతనం అయితే కానీ మీ అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కస్టమర్స్ ఉండరు. అంటే ఎక్కేవాడు ఉండడు, దిగేవాడు ఉండడు. నా మొదటి ప్రశ్న స్పష్టంగా ఉంటుంది, అందరూ గమనించాలి. ఆంధ్ర అమాయక ప్రజలు ఇది గమనించాలి. ఆంధ్రప్రదేశ్ లాంటి యంగ్ స్టేట్కు ఇప్పుడు కావాల్సింది రోడ్లు, రహదారులు కాదు, రోడ్లు, బస్ స్టాండ్లు, టాయిలెట్స్, అంటే మౌలిక సదుపాయాలు, హాస్పిటల్స్, పెద్దవి కాదు, చిన్నవి. ఇప్పుడు వీళ్ళు కడుతున్న పీపీపీ మోడ్ హాస్పిటల్స్ కాదు, చిన్న దవాఖానాలు, గల్లీ దవాఖానాలు, ఏరియా దవాఖానాలు. అసలు మౌలిక సదుపాయాలు కల్పించలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 5,000 ఎకరాలలో ఎయిర్పోర్టు ఏ విజన్తో నిర్మిస్తున్నారు? మరి మీరు ఆల్రెడీ నిర్మిస్తున్న చిన్న చిన్న ఎయిర్పోర్ట్లు ప్లస్ భోగాపురం ఎయిర్పోర్టు, ఇవి కంప్లీట్ కాకుండా ఆల్రెడీ భూ సమీకరణ చేసిన వాటికి డబ్బు చెల్లించకుండా మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ల్యాండ్ పూలింగ్ ద్వారా దాన్ని వశం చేసుకుంటే దాని చెల్లింపులు ఎలా ఉంటాయి? నేను లేవనెత్తిన పాయింట్ మీరు చూడండి. అమరావతి భూసేకరణ చేసేటప్పుడు మీకు ఇంత పెద్ద సిటీకి ఒక ఎయిర్పోర్ట్ అవసరమవుతుంది అని తెలియదా? మరి మీరు ఎటువంటి విజనరీ? ఇప్పుడు ఏమవుతుంది? అమరావతి ల్యాండ్ పూలింగ్తో పాటు ఈ ఎయిర్పోర్ట్ ల్యాండ్ పూలింగ్ చేసింటే అప్పటి ధరలకే, అప్పటి డిమాండ్ ఉన్న ల్యాండ్స్కే మీరు ప్లాట్ అలొకేషన్ చేసేసారు. ఇప్పుడు మీరు ఓన్లీ అమరావతి కోసమే ల్యాండ్ పూలింగ్ చేయడం కారణంగా అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు ఎట్లుంది చూడండి, కాన్స్పిరసీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తెలంగాణకు మించిన దోపిడీ జరుగుతుంది. ఫస్ట్ అమరావతికి ల్యాండ్ పూలింగ్ చేశారు. వాళ్లకు ఆ ల్యాండ్ పూలింగ్ ప్రకారం వాళ్లకు ప్లాట్ అలొకేషన్ అన్నారు. అప్పుడు భూముల ధరల ప్రకారం మీరు ఆ ప్లాట్ దామాషా అంటే దాని లెక్కల ప్రకారం ప్లాట్స్ అలొకేట్ చేశారు. అది అక్కడికి సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక 5,000 ఎకరాలు నేను సేకరిస్తాను అంటే అప్పుడున్న భూము ధరలు ఇప్పుడు లేవు. జగన్ హయాంలో కొద్దిగా తగ్గినాయి, కానీ జగన్ హయాం ముగిస్తా భూమి రేట్లు పెరిగాయి. అంటే మీరు ఇప్పుడు తీసుకోబోయే భూమికి ఐదర్ పెద్ద ప్లాట్లు ఇవ్వాలి లేదా క్యాష్లో చెల్లించాలి. మీ దగ్గర నయా పైసా జేబులో లేదు కాబట్టి మీరు ల్యాండ్ పూలింగ్ ప్రకారమే మీరు ప్లాట్స్ అలొకేట్ చేయాలి. అంటే అమరావతి రైతులకు ఇచ్చినంత ప్లాట్ సైజ్ కన్నా ఎక్కువ ఇప్పుడు ఎయిర్పోర్ట్ భూములు మీరు తీసుకుంటే లేదా ల్యాండ్ పూలింగ్ చేస్తే అమరావతి రైతుల కన్నా ఎక్కువ ఏరియా మీరు ప్లాట్ల రూపంలో రైతులకు చెల్లించాలి. ఈ చిన్న లాజిక్ మీకు తెలియదా? అమరావతి భూసేకరణ టైంలో మీరు ఈ ఎయిర్పోర్ట్ భూసేకరణ ఎందుకు చేయలేదు? అప్పుడు చేసింటే దాదాపు 9,000 ఎకరాలు, అదే నియర్లీ 10,000 ఎకర్స్ ఇట్లా అయిపోతుండే. టోటల్ 2 కలిపింటే 10 లేదా 15,000 ఎకరాలు తీసుకున్నా ఏం పర్వాలేదు. ఎందుకంటే అందరికీ అప్పటి రేట్ల ప్రకారం ఈక్వల్ ప్లాటింగ్ వచ్చేది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు అక్వైర్ చేసుకోవడానికి పోతే ఇప్పుడు భూముల ధరలు పెరిగాయి. ఎందుకంటే అమరావతి రాజధాని అని గెజెట్ విడుదల చేసిన తర్వాత భూ ధరల్లో పెంపొస్తుంది. అప్పుడు మీరు భూసేకరణకు పోతే ప్లాట్ సైజ్ పెద్దగా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు వివాదం ఎక్కడ చెలరేగుతుంది అంటే అమరావతి రైతులకు తక్కువ ప్లాట్ సైజ్ ఎందుకు,
ఈ కొత్త ఎయిర్పోర్ట్ సేకరణకు పెద్ద ప్లాట్ సైజ్ ఎందుకు, ఈ వివక్ష ఎందుకు చూపుతుంది అని ఒక కేసు ఫైల్ అవుతుంది. మనమందరము మనసారా ఏం కోరుకోవాలంటే ఈ కొత్త ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ఫెయిల్ కావాలి. ఇప్పుడు ప్రభుత్వానికి పోయేదేం లేదు, ల్యాండ్ ప్రభుత్వానికి కాదు. ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ కట్టేవాడు ప్రైవేట్ ప్లేయర్. ఆ కట్టేవాడు కూడా ఇప్పుడు కొత్త ఎయిర్పోర్ట్ కట్టడానికి జంకుతాడు. ఎందుకంటే దానిపై రెవెన్యూ రావాలి అంటే హైదరాబాద్ సర్వనాశనం కావాలి. నేను చాలా క్రిటికల్ మాట్లాడుతున్నాను. హైదరాబాదులో జనాలు ఎప్పటి వరకు దిగుతారో ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో, అప్పటి వరకు ఈ కొత్త ఎయిర్పోర్ట్లో ఒక ఇమ్లీబన్ బస్ స్టాండ్లో ఉన్నంత రష్ కూడా ఉండదు. అర్థమైందా? అంటే ఇమ్లీబన్లో ఎక్కువ ఉండదు అనుకోండి అట్లా చూస్తే. మన మెహందీపట్నం బస్ స్టాండ్లో ఉన్నంత, వరంగల్ బస్ స్టాండ్లో ఉన్నంత రష్ కూడా ఉండదు ఆ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను ఒకటే మాట్లాడుగుతా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ఏరియా వైజ్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి చిన్నవి. ఇప్పుడు తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఏకైక ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్. మిగతా చిన్నవి దాంట్లో హెలికాప్టర్లు చిన్నవి దిగొచ్చు ఒకటి రెండు, కానీ వేరే అవకాశం లేదు కనుక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత బాగా నడుస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్ లేని కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్లు లేవు, తెలంగాణలో ఎయిర్పోర్ట్లు లేవు. దాని కారణంగా ఇప్పుడు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంత బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చిన్న ఎయిర్పోర్ట్లు, రామ్మోహన్ నాయుడు ఉండే వరకు మీరు గల్లీకుగా ఎయిర్పోర్ట్ కడతారు, తప్పు లేదు. నేనేమంటా అంటే ఇప్పుడు అన్ని చిన్న ఎయిర్పోర్ట్లు మీ దగ్గర, శంషాబాద్ ఎయిర్పోర్టు హైదరాబాదులో, అదే కాకుండా 12 వరుసల రహదారులు అమరావతికి నిర్మించినాక, అంటే 2.5 గంటల ప్రయాణం చేసి మనం ఈ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు అమరావతి నుంచి, మీ ప్రకారం 12 వరుసల రహదారి కడితే. అయితే ఈ కొత్తగా నిర్మించబోయే 5,000 ఎకరాల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎవడు దిగుతాడు, ఎవడెక్కుతాడు? వీళ్ళు ఏం చెప్తున్నారంటే తెలివిగా 15 ఏళ్ళ 20 ఏళ్ళ విజన్ పెట్టుకొని మేము ఈ కొత్త ఎయిర్పోర్ట్ అమరావతిలో నిర్మిస్తున్నావు అంటున్నారు. కరెక్టే, నేను లేదన్నాను. మళ్ళీ భోగాపురం, ఇంకా పోర్ట్ దగ్గర వచ్చే చిన్న ఎయిర్పోర్ట్లు వస్తాయి నెక్స్ట్. ఆల్రెడీ అమరావతి దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్. అంటే మీ దగ్గర ఉన్న ఎయిర్పోర్ట్లకు, చిన్న ఎయిర్పోర్ట్లకే ఇప్పుడు కస్టమర్స్ లేరు. మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఒక మిస్టేక్ అని ఒప్పుకోవాలి. ఫస్ట్ మిస్టేక్ అక్కడ జరుగుతుంది, గమనించాలి. ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ని మధ్యలో విడిచిపెడతారా? విడిచిపెట్టలేరు. అయితే ఒక ఎయిర్పోర్ట్ నడవాలి అంటే దానికి ఇంత ట్రాఫిక్ కావాలి. అది డొమెస్టిక్ ట్రాఫిక్తో సరిపోదు, ఇంటర్నేషనల్ ట్రాఫిక్ వస్తే కానీ వాళ్ళకు ప్రాపర్ రెవెన్యూ రాదు. అయితే ఇప్పుడు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జనాలు దిగేది మానేసి ఎంత త్వరగా అమరావతి ఎయిర్పోర్ట్లో దిగుతారు? ఇప్పుడు మనము డెవలప్మెంట్ ఇండెక్స్ చూస్తుంటే ఎవ్వరూ ఆంధ్ర వాళ్ళు ఇప్పటికిప్పుడు ఈ కుక్కట్పల్లి, ఎల్బీ నగరు ఇలాంటి ప్రాంతాలు విడిచిపెట్టి తమ స్వర డిస్ట్రిక్ట్స్కి, అంటే వాళ్ళ ఒరిజినల్ అంటే నేటివ్ డిస్ట్రిక్ట్స్కి, నేటివ్ స్టేట్కి పోవడానికి రెడీగానే లేరు. అంటే వాళ్ళకి ఇంకా 10 years విజన్ ఉంది, ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో డెవలప్ కాదు అని. అయితే మీరు ఈ 5,000 ఎకరాల్లో నిర్మించే ఎయిర్పోర్టు అది బస్ స్టాండ్ కాదు. హెవీ బడ్జెట్స్ ఉంటాయి, రన్వేస్ ఉంటాయి, అప్రూవల్స్ ఉంటాయి.
అంటే ఎప్పటిదప్పుడు వడ్డీ పడుతూనే ఉంటుంది ఆ ఎయిర్‌పోర్ట్‌పై. ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఒక 5 సంవత్సరాలు ట్రాఫిక్ లేకపోతే ఇక ఎయిర్‌పోర్ట్ చచ్చినా, బతికినా ఒకటే. అంటే ఆ ఎయిర్‌పోర్ట్ రాంగానే విపరీతమైన ట్రాఫిక్ రెడీగా ఉండాలి. కానీ మీరు చేస్తున్న విచిత్రం ఏమంటే 12 వరుసల రహదారి మీరు ఫ్యూచర్ సిటీ టు మీరు అమరావతి నిర్మిస్తే ఎవడైనా 2:30 గంటల్లో మన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకోవచ్చు. కదా! అదే మీరు అక్కడ ఎయిర్‌పోర్ట్ 5,000 ఎకరాలను నిర్మిస్తే దాని వడ్డీ, దాని వడ్డీ అసలు ఇంకా జన్మలో అది తేరుకోదు. అంటే మెట్రోకి ఒక చిన్న ప్రాజెక్ట్ మెట్రోకి ఆ దుర్గతి పట్టింది హైదరాబాద్ లాంటి మహానగరంలో అంటే ఇక మీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఎన్ని వందల ఏళ్ళు అయితే అది ప్రాఫిటబుల్ అయితది. ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్టు, బెంగుళూరు ఎయిర్‌పోర్టు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కే గిలగిల కొట్టుకున్నారు వాళ్ళు. ఆ ప్రైవేట్ ప్లేయర్ ముక్కు పిండి అన్నీ వసూలు చేస్తే గానీ వానికి గిట్టుబాటు అయితలేదు. ఇప్పుడు ఈ ముదరష్టపు అమరావతి ఎయిర్‌పోర్ట్‌లో దిగేటోడెవడు? ఎక్కేటోడెవడు? నేను ఇంకోటి చెప్తా. ఇప్పుడు అమరావతి ఎయిర్‌పోర్ట్ ఈజ్ ఎట్ ఏ ఆడ్ ప్లేస్. మీకు సెంటర్ అనిపిస్తది గానీ ఆడ్ ప్లేస్. ఇప్పుడు హైదరాబాద్‌లో దిగేటోడు ఎవ్వడు అమరావతిలో దిగడు. అమరావతిలో ఎవడు దిగుతాడు? అమరావతి ఎయిర్‌పోర్ట్‌లో ఎవడు దిగుతాడంటే ఎవడైనా వరంగలు, ఖమ్మము ఇట్లా ఉన్నటోడు ఎవడైనా అమరావతి ఎయిర్‌పోర్ట్‌లో దిగుతాడు. అంటే బార్డర్ ఏరియాస్ ఆంధ్ర, తెలంగాణ బార్డర్ ఏమైనా ఉంటే ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవడైనా దిగేది ఉంటే అక్కడ దిగుతాడు. గుంటూరు వరంగల్, వరంగల్ బార్డర్, ఖమ్మం బార్డర్‌లో ఎవడైనా ఉంటుంటే వాడు అమరావతిలో దిగి అక్కడి నుంచి ఇంటికి పోతాడు. అంతేగాని ఇక్కడ హైదరాబాద్‌లో దిగేటోడు వాడు పోయి అమరావతిలో ఏం దిగడు. ఇంకోటి ఈ అమరావతి ఎయిర్‌పోర్ట్‌లో దిగి ఎవడు విశాఖపట్నంకి అంత దూరం పోడు. ఎందుకంటే మీరు అక్కడ భోగాపురం కట్టిండ్రు. లేదు అక్కడ విడిచిపెట్టండి. మీరు అమరావతిలో దిగి చిత్తూరు, అనంతపూర్ దగ్గర ఎవడు దిగాడు. ఎందుకంటే అక్కడ చెన్నై ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇక్కడ బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ ఉంది. ఎవడన్నా దిగేది ఉంటే బెంగుళూరులో దిగుతాడు, చెన్నైలో దిగుతాడు. చిత్తూరు, అనంతపూర్ వాడు. కానీ ఎవడు అమరావతిలో దిగి అక్కడి నుంచి చిత్తూరు కొనాకు ఎవడు పోడు. అంటే మీకు అన్ని డిసడ్వాంటేజెస్. అక్కడ తిరుపతి ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు కోకొల్ల ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. రేణుగుంట, తిరుపతి ఎయిర్‌పోర్టు, చెన్నై ఎయిర్‌పోర్టు, బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ అదొక ట్రయాంగిల్. అవి అక్కడ దిగడం తప్ప మీ దగ్గర వచ్చేవాడు దిగడు. అంటే ఎటువైపు చూసినా ఈ ఎయిర్‌పోర్టు అంటే క్రిమినల్ ఇంటెన్షన్‌తో ప్లాన్ చేయబడింది. అంటే ఫస్ట్ అమరావతి ల్యాండ్ పూలింగ్ చేసి తద్వారా ఆ చుట్టుముట్టు అంటే సిఆర్‌డిఏ ఈ రేంజ్‌లో ఉన్న బయట ఉన్న భూములకు భూమి కల్పించి అక్కడ భూమి కొన్న వారికి అడ్వాంటేజ్ కావాలని సెకండ్ ఫేజ్‌లో మీరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ చేపడతలేరా? ఇది నా స్పష్టమైన ఆరోపణ. స్పష్టమైన ఆరోపణ. మీకు భోగాపురం ఉంది. అమరావతి దగ్గర ఎయిర్‌పోర్ట్ ఉంది. తిరుపతి ఎయిర్‌పోర్ట్ ఉంది. ఇంకా చిన్న చిన్న ఎయిర్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఇవి ప్రాఫిటబుల్ కాకుండా మీ అమరావతి ఎయిర్‌పోర్ట్ ఎట్లా ప్రాఫిటబుల్ అవుతుంది? అంటే ఫస్ట్ ఆరోపణ అంటే శంషాబాద్ ఎయిర్‌పోర్టు ఈ అమరావతి ఎయిర్‌పోర్ట్‌కి ఏ సంబంధం లేదు. మీ భోగాపురం ఎయిర్‌పోర్టు, ఈ తిరుపతి ఎయిర్‌పోర్టే ఆ ఎయిర్‌పోర్ట్‌ని తినేస్తాయి. సో ఇప్పుడు లాజిక్ ఏమంటే అన్లెస్ ద ఇంటర్నేషనల్ ఇది ఎయిర్‌పోర్ట్ బికమ్స్ ఫైనాన్షియలీ ఫీజిబుల్ ఇట్ కెనాట్ కంటిన్యూ రన్నింగ్. ఇప్పుడు అక్కడ వచ్చి ప్లేన్ ల్యాండ్ అయ్యేవి ఏ ల్యాండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై దగ్గర లేదా తమిళనాడు బార్డర్ ఉంది, కర్ణాటక బార్డర్ ఉంది అంటే అక్కడ ఉండే ప్రజలు అట్లీస్ట్ అమరావతిలో దిగి ఎంటర్ అవుతారు. అమరావతి ఎయిర్‌పోర్ట్ బ్యాంగ్ ఇన్ ద మిడిల్ ఉంది. కానీ అక్కడ ఎవ్వడంటే ఆ పక్క ఏరియా ఎట్లుందంటే ఎవడన్నా ఎయిర్‌లైన్స్‌లో దిగేటోడు ఎవ్వడు లేడు అక్కడంతా. అంతా ఏజెన్సీ ఏరియాలు, ఫార్మింగ్ ఏరియాసు. అనంతపూర్ ఎండింగ్ వరకు కూడా మీకు కర్నూలు వరకు కూడా మీకు ఏ ఇది లేదు. కర్నూలోడు వచ్చి అమరావతికి పోడు. కర్నూలోడు డైరెక్ట్ హైదరాబాద్‌కి వస్తాడు.
అంటే మీకు ఎక్కడ చూసినా డిసడ్వాంటేజ్ తప్ప అడ్వాంటేజ్ లేదు. అయితే మీరు ఇప్పుడు విడ్డూరం ఏమంటే మళ్ళీ 1800 ఎకరాలకు క్యాబినెట్ ఆమోదం. 5000లో 1800. ఈ 1800 చేసినాక ఇంకా భూమి వస్తుంది. ఇంకా భూమి వస్తే ఇంకా పెద్ద పెద్ద ప్లాట్లు కావాలి. అంటే ఇది కాన్స్పిరసీ కాదా? అమరావతి రైతుల నోట్ల మట్టి కొట్టడం కాదా? అమరావతి రైతులకేమో చిన్న ప్లాట్లు, ఇప్పుడు తీసుకోబోయే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రైతులకేమో పెద్ద ప్లాట్. రైతులు కాదు, వాళ్ళంతా ఇన్వెస్టర్స్. అంటే ప్లాన్ ప్రకారం ఈ గ్రోత్ ఉంది. మేము ముందు ఇట్లా చేస్తాం, దీన్ని భూమి తెస్తాం, భూమి తెచ్చి దీన్ని మళ్ళీ ఇట్లా భూసేకరణ చేస్తాం. ఆ భూసేకరణలో మీకు పెద్ద ప్లాట్లు ఇస్తాం. ఎందుకంటే క్యాష్ లెస్ ఒక స్టేట్ని రన్ చేయాలంటే అది ప్రైవేట్ పరం చేయకుండా మీకు అసాధ్యం. ఇప్పుడు మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ మోడల్ అని చెప్తున్నారు. అంటే భూములు మావి, పెట్టుబడి వాళ్ళది. వాడుకు 30 ఏళ్ళ టైం ఇస్తున్నారు. వాడు 30 ఏళ్ళ టైంలో మీ ల్యాండ్ రేటు, వాడి కన్స్ట్రక్షన్ కాస్ట్ మొత్తం గుంజేసి వాడు 5-6 ఏళ్ళనే గుంజేస్తాం మొత్తం. ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజ్ మీరు 50% ఏమి ఇస్తున్నారో ఆ 50%ని యూజ్ చేసుకొని వాడు బిల్డింగు, ల్యాండ్ కాస్ట్ రెండు 5 ఏళ్లలో మింగేసి 25 ఏళ్ల వరకు దాన్ని రుబ్బి పారేసి 35వ ఏట మీ ముఖాన పారేసిన ఆ బిల్డింగ్లో సారం ఉండదు, ఆ ల్యాండ్కు ఉన్న వాల్యూ తప్ప మీకు ఏమీ మిగలదు. అంటే ఇంటెన్షనల్గా ప్రైవేట్ ప్లేయర్స్ని ఎంటర్ చేపించి పీపీపీ మోడల్ అని చెప్పి, అంటే కుప్పలు తెప్పలుగా మెడికల్ కాలేజీలు కట్టి ఆ మెడికల్ కోర్సుకే ఒక చెడ్డ పేరు తెచ్చి, అంటే ఎవడంటే వాడు మెడికల్ కోర్సులు చేయొచ్చు, వందలాది వేలాది డాక్టర్లను పుట్టిస్తున్నాం అని చెప్పడం తప్ప క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్పై స్ట్రెస్ లేదు. ఇక్కడ అంతా పీపీపీ మోడల్. మా భూమి వాడుకొని బిల్డింగ్ కట్టుకొని నడిపించుకొని మాకు అప్పచెప్పండి. ఎప్పుడు 33 ఏళ్ళ తర్వాత. అప్పటి వరకు పాలసీ ఏముంటుంది, వీళ్ళ పవర్ ఏముంటుంది, వీళ్ళు ఉంటారా లేదా కూడా తెలియదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక పెద్ద స్కామ్. మనం అందరం కోరుకోనేది ఏమంటే ఈ ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వం సక్సెస్ అయింది అంటే ఈ మోడల్ స్టేట్ మొత్తం అప్లై చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తము ఇక ఒక ప్రైవేట్ సంస్థకు లీజు మీద ఇచ్చినట్టు ఇచ్చి అంటే మధ్యలో ఈ దళారుల కమిషన్ ఏముంటుంది కదా, ఆ కమిషన్ తీసుకొని పారిపోతారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శక్తిగా ఎదగదు. ఎందుకు నేను ఇది చెప్తున్నా అంటే ఇప్పుడు ఆకర్షిస్తున్న పెట్టుబడులు మొత్తము డేటా సెంటర్ పెట్టుబడులు. డేటా సెంటర్ గిగావాట్ డేటా సెంటర్లు అయితే అన్ఇంటరప్టెడ్ కరెంటు కంటిన్యూస్గా వాళ్ళకు ఫ్లో కావాలి, లేకపోతే వాళ్ళ ఆపరేషన్స్ ఆగిపోతాయి, వాళ్ళు భరించరు. కాబట్టి స్టేట్కు కావాల్సిన కరెంటు కూడా ఈ మెగా డేటా సెంటర్స్ గుంజేస్తాయి. ఒక పెద్ద ఊరికి కావాల్సిన కరెంటు మొత్తం ఒక డేటా సెంటర్ గుంజేస్తాయి. అంటే ప్రజలకు నోట్ల మట్టి కొట్టి వాళ్లకు కరెంటు క్వాలిటీ అందియకుండా మొత్తం డేటా సెంటర్లకి ఇవ్వాల్సి వస్తుంది. మీ వాగ్దానం ప్రకారం వాగ్దానం వైలేట్ అయిందంటే మీ పెట్టుబడులు మొత్తం కొలాప్స్ అవుతాయి. కాబట్టి నేను ఒక్కటి స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణలో జరిగే దోపిడీ అంటే ఆల్రెడీ ల్యాండ్ వాల్యూ ఉంది, ఆ ల్యాండ్ వాల్యూని చూపించి గవర్నమెంట్ అమ్మేసుకుంటుంది, మింగేస్తుంది. ఇది ఒకటైతే అక్కడ ల్యాండ్ వాల్యూ ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసి వేలాది ఎకరాలు కారు చౌకగా ప్రైవేట్ ప్లేయర్స్కి ఇచ్చేసి వ్యవసాయ రంగాన్ని థర్డ్ రేట్ చేసేసి నా ఎస్టిమేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏం లేదన్నా 25 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద వేసుకొని కూర్చుంటుంది. 25 లక్షల కోట్లు అంటే వీళ్లకు దాదాపు 10 బడ్జెట్ల అప్పు ఉంటుంది. 10 స్టేట్ బడ్జెట్ల అప్పు చేసి వీళ్ళు కూడా నిష్క్రమిస్తారు. అంటే అంత ఘోరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎదుర్కోబోతుంది. ఇది నేను స్పష్టంగా చెప్పాల్సుకున్న దీంట్లో ఒక్క ఇన్సిడెంట్ జరగదు. ఇప్పుడు జరిగే డెవలప్మెంట్ కాదు, అప్పుల పాలు చేయడం. అంటే ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకొని దాన్ని తీర్చకుండా పారిపోవటం మాత్రమే.
ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఊళ్ళకు రోడ్లు. అది పీపీపీ మోడల్లో డెవలప్ చేయండి, పర్వాలేదు. దానికి టోల్ పెట్టండి. ఇప్పుడు ఆల్రెడీ మీరంతా టోల్లే పెడతారు. ఇప్పుడు ఏం ఫ్రీలు ఎవడు ఇయ్యడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తిరగాలంటే టోల్లు కట్టుకుంటూనే తిరగాలి. ఇప్పుడు ఆ దుస్థితి ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఎట్లుంటుంది. అంత ఘోరమైన స్థితి ఉంటుంది. ఆంధ్రాలో టోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అవుతుంది ఆంధ్ర. నెక్స్ట్ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్దు ఇప్పుడు ప్రజలకు. మౌలిక సదుపాయాలు కావాలి. మంచి బస్ స్టాండ్లు, మంచి రవాణా సౌకర్యాలు. ఇక్కడ మెట్రోలు వద్దు, మామూలు రోడ్డు సౌకర్యాలే మంచిగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లాంటి టోపోగ్రఫీ ఉన్న స్టేటుకు రోడ్డు సౌకర్యాలు మంచిగా ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా డెవలప్ కాలేదు. మారుమూల ప్రాంతాలు, కంటిన్యూస్గా సైక్లోన్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూడండి సైక్లోన్ వస్తుంది. ఇప్పుడు అక్కడ తీసుకుపోయి డేటా సెంటర్ పెడతారు. అంటే వీళ్ళు అభివృద్ధి పేరుతోని పాలిష్డ్ తెలుగు యూజ్ చేసి చాగంటి కోటేశ్వరరావు లాంటి పర్సన్ని ముందర పెట్టి ఫ్యామిలీ వాల్యూస్ గురించి చాగంటి కోటేశ్వరరావు గారు తన వంతు కృషి తాను బాగా చేశాడు. చంద్రబాబు నాయుడు ఎంతమందిని అంటే ఈ ఫ్యామిలీ వాల్యూస్తోని ఆయన ముందుకు సాగాడు. ఎవరైనా కన్విన్స్ కాకపోతే ఒత్తిడి పెంచి వాళ్ళను లొంగ తీసుకోవడం, ఇది ఎలాంటి సంస్కారం? ఇది ఎలాంటి సంస్కారం? మిమ్మల్ని మీతో సపరేట్ అయిన స్టేట్ తెలంగాణని ఇండైరెక్ట్గా రేవంత్ రెడ్డిని ఉపయోగించుకొని వశపరచుకోవడం, ఇది ఎలాంటి పాలిటిక్స్? ఇది ఎలాంటి సంస్కారం? రేవంత్ రెడ్డికి బుర్ర లేదు. 12 వరుసల రహదారిస్తాడట అమరావతికి. నీకేం లాభం? అక్కడే దిక్కు లేదు పాపులేషన్. అమరావతిలోనే ఎక్కడ పాపులేషన్ ఉండదో అక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి క్రెడిబుల్ రిటర్న్స్ ఉండవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పాపులేషన్ ఉంటే కానీ అక్కడ ఒక ప్రాపర్టీకి, ఒక ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ రావు. ఇప్పుడు డేటా సెంటర్కి నీకు పాపులేషన్తో సంబంధం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాని తెచ్చి అక్కడ స్టోర్ చేస్తారు. దానికి ఎంప్లాయ్మెంట్ అవసరం లేదు, నీకు కృషి అవసరం లేదు, నీకు డెవలప్మెంట్ కూడా కాదు అక్కడ. నేను క్లియర్లీ డేటా సెంటర్ని వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే పేద దేశాలు కూడా డేటా సెంటర్ పెడతామంటే ఒప్పుకో. బాగా కరెంటు ఉత్పత్తి ఉన్న దేశాలు కూడా డేటా సెంటర్కి ఒప్పుకో. ఎందుకంటే వాళ్ళకు వచ్చేది ఏం లేదు, అంత కంపెనీకే. కాబట్టి డేటా సెంటర్స్ వద్దు. దమ్ముంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలదే. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలు తెచ్చినా అది స్టేట్కు భారమే. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఆల్రెడీ పతనం అయ్యే స్టేజ్లో ఉంది. ఇప్పుడు నీవు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చినా అది 5,000, 6,000 జీతాలు ఇస్తుంది. అంటే ఒక ఆఫీస్ బాయ్ కన్నా తక్కువ జీతం వచ్చే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు ఆంధ్రాలో అడుగు పెడతాయి. మీరు చూస్తుండండి. ఇప్పుడు ఎవడెవడో వాగుతున్నాడు కానీ నీకు ఆంధ్ర గురించి ఏం తెలుసు? సరే ముదనష్టం ముండాకుల్లారా, మీరు ఏళ్ళు మీ మాతృభూమిని వదిలి దేశాలు ఏగిరు మీరంతా. ఇప్పుడు నాకు చెప్తున్నా, నీకేం తెలుసు ఆంధ్ర గురించి? నేను నెగటివ్ చేస్తలేను. నాకు తెలంగాణ ఎంతనో ఆంధ్ర కూడా అంతే ఇష్టం. ఇంకా ఇష్టం నాకు ఆంధ్ర. అసలు మా తెలంగాణ ఇట్లా ఎంత శశశామలంగా ఎందుకు లేదని నేను ఎప్పుడు బాధపడుతుంటా. ఆంధ్రప్రదేశ్ ఒక వరం. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక వరం, ముమ్మాటికి వరం అది. ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోకి ఇచ్చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేస్తా అంటే ఇప్పుడే మేము తెలంగాణ వదిలి ఆంధ్రప్రదేశ్ అంతా తెలంగాణకి షిఫ్ట్ తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ అయ్యి. ఎన్ని అడవులు, ఎంత కోస్ట్ లైను, ఎంత రేగడి భూములు, విస్తీర్ణం ఎంత. ఇంత మంచి స్టేట్ని మీరు దరిద్రులు వదిలేసి వచ్చి ఇప్పుడు ఆల్ ఇండియా సర్వే చేస్తే హయ్యెస్ట్ అంటే అన్ఎంప్లాయిడ్ పాపులేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇలాంటి పాపులేషన్ ఉన్న చోట ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి అంటే మీరు మీ రాష్ట్రాన్ని ఎంత వెన్నుపోటు పొడిచిందంటే
అది ఇప్పుడు లేవాలన్నా లేవలేని పరిస్థితి. ఎందుకంటే మీ పాపులేషన్ మొత్తం కుక్కట్పల్లి, ఎల్బీ నగర్‌లో ఉంది. విదేశాల్లో ఉంది. కుక్కట్పల్లి, ఎల్బీ నగర్, బెంగుళూరులో ఉంది. ఇప్పుడు ఈ పాపులేషన్ మీరు రప్పియాలంటే మీకు ఎన్నేండ్లు పడుతుంది? ఇప్పుడు మీ ఆంధ్ర పాపులేషన్ మిమ్మల్ని ప్రశ్నలేస్తారు. అక్కడ ఏముంది కదా అని మేము రావాలి అంటారు. అక్కడ గూగుల్ డేటా సెంటర్ అన్నారనుకోండి. గూగుల్ డేటా సెంటర్‌లు వచ్చి మాకందరికీ ఉద్యోగాలు వస్తాయా? గూగుల్ డేటా సెంటర్‌లో రావు. అక్కడ ఎకోసిస్టమ్ ఫార్మ్ చేస్తున్నాం. ఎకోసిస్టమ్ ఫార్మ్ చేయడానికి ఎన్నేండ్లు కావాలి? 15, 20 ఏళ్ళు కావాలి. కదా! 15, 20 ఏళ్ళు కావాలి. అంటే 15, 20 ఏళ్ళ తర్వాత వస్తామంటారు. అప్పటి వరకు ఈ ఎయిర్‌పోర్ట్‌లో ఎవడెక్కాలి? ఎవడు దిగాలి? పోనీ బస్ స్టాండ్‌లలో ఎవడు దిగాలి? ఎవడెక్కాలి? మీ సచివాలయానికి ఎవడొచ్చిపోవాలి? అంత పెద్ద బిల్డింగ్‌లు కడుతున్నారు కదా! ఆ బిల్డింగ్‌లలో ఎవడు రావాలి? కర్నూలు, అనంతపూర్ నుంచి మీ సచివాలయానికి రావాలనా? మౌలిక ప్రశ్నలు వేస్తున్నాను నేను. ఇరిటేట్ కాకండి. మీ ఆంధ్ర బ్రెయిన్‌లో ఎట్లుందో నాకు తెలవదా? నీకేం తెలుసు గురించి ఆంధ్ర గురించి? అది పెద్ద తెలవడానికి అది పెద్ద స్టేటు. దాంట్లో విచిత్రాలు ఏం తెలుసా? టోటల్ ఆంధ్రప్రదేశ్ లెక్కేసుకుంటే తిరుపతి తప్ప ఎవ్వరు మీ స్టేట్లో ఇంట్రెస్టెడ్ లేడు. అంటే ఎవడైనా మాట్లాడాడంటే తిరుమల తిరుపతి గురించి మాట్లాడతాడు కానీ ఎవడు పోయి భోగాపురం ఎయిర్పోర్టు, వైజాగ్, ఎప్పుడైనా బద్నాం కావడానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసివేత, అప్పుడు వైజాగ్ గురించి మాట్లాడతాడు తప్ప ఎవడు ఏం మాట్లాడుతున్నాడు? అమరావతి గురించి మాట్లాడాడు, కర్నూలు గురించి మాట్లాడాడు, నెల్లూరు గురించి మాట్లాడాడు. మాట్లాడితే అప్పుడప్పుడు విజయవాడలో జరిగే అల్లర్ల గురించి మాట్లాడుకుంటాడు, రౌడీల గురించి మాట్లాడుకుంటాడు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటాడు తప్ప అబ్బో ఆంధ్రప్రదేశ్ నీకేం తెలుసు ఆంధ్రప్రదేశ్ గురించి? ఏం తెలుసురా మీరే బికారీలాగా చిప్పలు పట్టుకొని మొత్తం వేరే స్టేట్లకు పోయి చిప్ప పెట్టుకొని కూర్చొని ఇప్పుడు అహంకారం ఒకటి. నీకు ఆంధ్రప్రదేశ్ గురించి ఏం తెలుసు? ఏం తెలిసే అవసరం లేదు. ఉట్టి ఇట్లా ఉప్పు అంటే అంతే. ఇప్పుడు నేను లాజిక్ చెప్తున్నా కదా, 5,000 ఎకరాలలో ఎయిర్పోర్ట్ పెద్ద శ్యాము, క్రైము, స్కాము. ఇంత స్పష్టంగా చెప్తున్నాను. మీ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకోవాల్సింది ఏం లేదు అక్కడ. నేను చెప్పినా తెలుసుకున్నది అందరు తెలుసుకున్నది తిరుపతిలో ఎంత త్వరగా దర్శనం అవుతుంది అని తప్ప ఎవరికి ఆంధ్రప్రదేశ్ మీద మక్కువ లేదు, ఏం లేదు. మీ ఆంధ్ర వాళ్ళకే లేదు. ఆ దరిద్రపు కొట్టు ఇంకా 15, 20 ఏళ్ళు పడుతుందట. అప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఉంటాడా, లోకేష్ ఉంటాడా, ఆ పార్టీ ఉంటుందా లేదా కూడా తెలియదు. అంటే ఆంధ్ర వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి. నేను తెలంగాణ వాదిగా నేను చెప్తలేను, ఆంధ్ర వాళ్ళే చెప్తుండ్రు. మీ స్టేట్ గురించి వాళ్ళకి బాగా తెలుసు కదా ఆంధ్ర వాళ్ళకు. వాళ్ళే చెప్తుండ్రు ఇది ఎక్కడ కథరా నాయన, 20 ఏళ్ళ వరకు అయ్యేటట్టు లేదంటారు. ఒకసారి అమరావతి ఉంటుందంటాడు, లేదంటాడు, 3 రాజధానులు అంటాడు, ఒకసారి వైజాగ్ అంటాడు, ఇంకోసారి తిరుపతి అంటాడు, ఇంకోసారి అనంతపురం అంటాడు, ఇంకోసారి హాల్ అంటాడు, ఇంకోసారి గూగుల్ అంటాడు. అసలు ఏమంటాడు? ఏమంటున్నాడు? ఆంధ్రప్రదేశ్ గురించి నీకు ఏం అవగాహన లేదట, ఏం అవసరం లేదు. గుడ్డాయనకు కొద్ది చెవులో వేస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇట్లుంది మరి ఏమంటామంటే స్పష్టంగా చెప్పేస్తాడు. ఇక 15, 20 ఏళ్ళ వరకు మన ఫ్యూచర్ సిటీకి ఎంత ఫ్యూచర్ ఉందో దీనికి కూడా అంతే ఫ్యూచర్ ఉంది అంటాడు. కాబట్టి మీరందరూ మేల్కోవాలి. వేరే వాళ్ళని తిట్టే బదులు మిమ్మల్ని మీ లీడర్స్ని మీరు తిట్టుకోండి. అర్థమైందా? మీ లీడర్స్ని మీరు తిట్టుకోండి, బండబుద్ధి తిట్టుకోండి. ఎందుకంటే ఇట్లా ఫ్లిప్ ఫ్లాప్ పాలసీ వల్ల ఒక స్టేట్ డెవలప్ కాదు. రామ్మోహన్ నాయుడు ఉన్నంత వరకే, అంటే ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. మీరు ఎన్ని ఎయిర్పోర్ట్లు కట్టుకుంటారో కట్టుకోండి, ఎంత డబ్బులు మింగేస్తారో మింగేయండి, ఎంత డబ్బులు నాశనం చేస్తారో చేయండి. అరే బస్ స్టాండ్లు లేవు, బస్ డిపోలు లేవు, రోడ్లు లేవు, బస్సు ఇట్లా ఇట్లా అని వస్తుంది. రహదారిలో మీ బస్సులు ఇట్లా వస్తాయి పడవచ్చినట్టు. ఫస్ట్ దాన్ని సరిగా చేసుకోండి. ఎమర్జెన్సీ వస్తే ఏజెన్సీ ఏరియాలలో 5-6 కిలోమీటర్ల వరకు ప్రజలు ఇట్లా మోసుకుపోతున్న పేషెంట్లు అక్కడ హాస్పిటల్ కట్టండి. అది విడిచిపెట్టి ఎవ్వడు రాని దిగనికి ఎయిర్పోర్ట్ కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎయిర్పోర్ట్ నిర్మించి అదొక, అంటే చెప్తున్నా కదా, అడవిలో ఎగ్జిబిషన్ పెట్టినట్టు. అంటే కార్ అడవిలో ఏదో ఛత్తీస్గఢ్ మధ్యలో అడవిలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ పెట్టిండట ఎవడో ముదనష్టపోడు.
ఆ ఎగ్జిబిషన్‌కి కార్ అడవిలో ఎవడొస్తాడు? నీ ఎగ్జిబిషన్ ఇంటర్నేషనలే. కానీ తీసుకుపోయి ఎక్కడ పెట్టినావు? ఛత్తీస్‌గఢ్ అడవిలో పెట్టినావు. ఛత్తీస్‌గఢ్ అడవిలో ఎవడైనా వస్తాడా? రాడు. మరి నీ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఏం పనికొస్తది? అంటే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఛత్తీస్‌గఢ్ అడవుల్లో పెడితే ఎట్లుంటదో, దండకారణ్యంలో పెడితే ఎట్లుంటదో, మీ ఎయిర్‌పోర్ట్ అమరావతిలో పెడితే కూడా అట్లే ఉంటది అని మీ అందరికీ స్పష్టత ఇవ్వదలుచుకున్నా. అనవసరంగా కమెంట్లు పెట్టి నీకేం తెలుసు కనుక నాకేం తెలుసో నేను పోస్ట్‌లలో పెడుతున్నా. నా లింక్డ్ఇన్‌లో నేను ఎట్లా ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేసినా అనేది నా లింక్డ్ఇన్ అకౌంట్‌కి పోతే మీ ముందు ఆంధ్ర అంటే ఇంగ్లీష్ రాదు కదా! ఈ మొఖాలకు. ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఆంధ్రలో కూడా మీ యాసనే మాట్లాడతారు. కనుక ఫస్ట్ మీలో ఇంప్రూవ్‌మెంట్ తెచ్చుకోండి. మీ నాలెడ్జ్ పెంచుకోండి. ఆ వేపుడు అన్నం తిని మీ బ్రెయిన్‌లు పూర్తిగా నల్లగా అయిపోయింటాయి. పనికి రాకుండా పోయినాయి. కాస్త మేలుకోండి. కాస్త మేలుకోండి. అర్థమైందా? మీ కొబ్బరి బోండాలు కూడా హైదరాబాద్ ఉంది కనుకనే అమ్ముడుపోతున్నాయి. లేకపోతే ఆ ఇన్కమ్ కూడా మీకు ఉండదు, జాగ్రత్త అని హెచ్చరిస్తూ కాస్త సిగ్గు తెచ్చుకొని కాస్త మేలుకుంటారు అని నేను భావిస్తూ కమెంట్స్ చూసి పెట్టండి. ఎందుకంటే నా బూటు తుడవడానికి కూడా మీ ఆంధ్ర బుర్రలు పనికిరావు అని పూర్తి స్పష్టతతో నేను ఈ ఆడియో ముగించి ఈ వీడియో ముగించి కొత్త వీడియోస్తో మీ ముందర తప్పకుండా వస్తాను. మళ్ళీ గెలుకుతాను. మళ్ళీ మిమ్మల్ని ఉత్తేజపరుస్తాను అని ప్రామిస్ చేస్తూ నమస్కారం.